ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వరంగల్ ఎంపీ కడియం కావ్యపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2 చోట్ల ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పాలక వర్గాలను ఏర్పాటు చేసే విషయంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారి మద్దతు అవసరమవుతుంది. ఈ మద్దతు ఇచ్చేందుకు ఎక్సఫీషియో హోదాలో మద్దతు ఇచ్చేందుకు 2 చోట్ల ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. ఎంపీ కడియం కావ్య వరంగల్ మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరో మున్సిపాలిటీ తొర్రూరులోనూ ఎక్సఫీషియో హోదాలో ఓటు హక్కు కల్పించాలని నమోదు చేసుకున్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తి 2 చోట్ల ఎక్సఫీషియో సభ్యురాలిగా ఎలా కొనసాగుతారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము, అటు మున్సిపాలిటీలలో సంబంధించి మేయర్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి వివాదాలకు దారితీసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు వరంగల్ ఎంపీ కడియం కావ్య డబుల్ ఓట్లు ఏదైతే వేశారో అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. కడియం కావ్యకు 2 ఏదైతే ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఏదైతే ఓటింగ్ చేశారని కూడా చెప్పడం జరిగింది. వరంగల్ ఎంపీగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసి మళ్లీ తొర్రూరులో ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా నమోదు చేయించుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అటు ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు చూస్తే మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు విరుద్ధంగా అటు కడియం కావ్య వ్యవహరించారంటూ కూడా ఏదైతే వ్యాఖ్యానించడం జరిగింది. ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ని కోరడం జరిగింది. 30 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి, కానీ అలా చేయకుండా 1-2 రోజుల్లోనే నమోదు చేయించుకొని ఓటు వేయడానికి ఎలా సిద్ధమవుతారంటూ కూడా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఏదైతే ఈ ఓటు న్యాయపరంగా చెల్లదంటూ కూడా వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ డబ్బులు పంచుతూ దాడులు చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా ఫిర్యాదు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా అటు ఇబ్రహీంపట్నంలో కూడా స్పష్టమైన మెజార్టీ ఉంది, అయినా కూడా కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు తమపై అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే తొర్రూరులో కూడా ఇలాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని, కడియం కావ్య ఒక దగ్గర ఓటు హక్కు ఉండి ఇంకొక దగ్గర ఓటు వేయడానికి ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో మున్సిపాలిటీకి సంబంధించి ప్రమాణ స్వీకారం సందర్భంగా పరోక్ష ఎన్నికైనటువంటి మేయర్ కావచ్చు, దాంతో పాటుగా చైర్మన్, దాంతో పాటుగా వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా వివాదాలకి దారులు తీస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అనేక చోట్ల పరస్పర దాడులు, వాగ్వివాదాలు, గొడవలు అనేవి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అంశాలపైన ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే బీఆర్ఎస్ కు న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్రంలోని అనేక అంశాలపైన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని అంశాలపైన మాత్రం అటు ఏదైతే హైకోర్టుకి వెళ్లాలనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నది కూడా తెలుస్తుంది. అందులో ప్రధానంగా కడియం కావ్య అంశం పైన కూడా కోర్టుకు వెళ్లాలనేది కూడా నిర్ణయించింది కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా మరికొన్ని అంశాలపైన ఎక్కడైతే వివాదాలకు దారి తీస్తున్నాయో ఆయా అంశాలపైన కూడా కోర్టుకు వెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అక్రమాలకు పాల్పడింది, రాష్ట్ర ఎన్నికల సంఘం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ నాయకుల ప్రశ్నలకు ఇప్పటివరకు కడియం కావ్య స్పందించారా? వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ అంశం పైన కడియం శ్రీహరి కావచ్చు, దాంతో పాటుగా వరంగల్ ఎంపీ అయినటువంటి కడియం కావ్య కూడా ఈ అంశం పైన ఇప్పటి వరకు స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. చూడాలి మొత్తం మీద దీనిపైన ఎలా వివరణ ఏదైతే ఇచ్చుకోబోతున్నారని కూడా చూడాలి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎక్స్ అఫీషియల్ ఓట్గా అటు తొర్రూరులో 2 రోజుల క్రితం ఎక్స్ అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. కనీసం 30 రోజుల ముందు
రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు అంటే కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఈ అంశం పైన ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కడియం శ్రీహరి కావచ్చు, కడియం కావ్య కూడా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ రెండు చోట్ల ఆమె ఓటును ఎక్కడ ధృవీకరించారు, మరి తొర్రూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధాన తొర్రూరులో మాత్రం కొంత అంగొచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఏదైతే ఎక్స్ అఫిషియా ఓట్స్ అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ముందస్తుగానే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రణాళికబద్ధంగానే ముందుకు వెళ్తున్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఎక్కడైతే ఎక్స్ అఫిషియా ఓట్స్ అవసరమైతాయో ఆ జిల్లా పరిధిలో అక్కడ వరకు కూడా ముందస్తుగా కాకుండా 2-3 రోజుల నుంచే వీటికి సంబంధించి ప్రణాళికలు వేసినట్టు కూడా అటు చెప్తా ఉన్నారు. అది ఏదైతే పలువురు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వారు ఈ అంశం పైన అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అనేక అంశాలపైన, ఎందుకంటే ఈ రోజు చైర్మన్ దాంతో పాటుగా వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి స్థాయిలో అయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా ముగిసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఈ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా వాయిదా పడినటువంటి నేపథ్యంలో వీటిపైన ఈ రోజు ఎలక్షన్ కమిషన్ స్పందించే అవకాశం ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలపైన కూడా స్పందించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.